కట్టడాలు కలతప్పుతున్నాయి, గోపురాలు కూల్తున్నాయి. అసలు గర్భగుడే నీటి మడుగైంది. చివరికి దేవుడికి గొడుగే దిక్కైంది. వరంగల్లో అర్ధాంతరంగా నిలిచిపోయిన కోటగుళ్ల అభివృద్ధి పనులతో కాకతీయ కళా వైభవం కనుమరుగవుతూ ఉంది. అధికార యంత్రాంగంలో పేరుకుపోయిన నిర్లక్ష్యంతో అసలు శివాలయం, అనుబంధ ఆలయాలు ఉంటాయా, కూలుతాయా అని ఆందోళన పడుతూ ఉన్నారు అక్కడి స్థానికులు. కాకతీయ కళావైభవానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఆలయం. పుట్టిపడే శిల్పకళ, అద్భుత నిర్మాణ శైలితో గణపురంలో కోటగోడలు నిర్మించారు నాడు. కానీ ఇప్పుడు ఈ చారిత్రక సంపదకు ప్రమాదం పొంచి ఉంది. ఉన్నదాన్ని ఉన్నట్లు వదిలేసినా పరిస్థితి ఎలా ఉండేదో. కానీ ప్రధాన శివాలయాన్ని, అనుబంధ ఆలయాల్ని పటిష్టం చేస్తామంటూ ప్రారంభించిన పనులను సగంలోనే నిలిపివేశారు. ఫలితంగా శివాలయం పైభాగం ఉరిస్తోంది. వాన కురిస్తే గర్భగుడి మొత్తం నీటిమయమైపోతోంది. విధిలేని పరిస్థితుల్లో మూల విరాట్కు ఇలా గొడుగడ్డం పెట్టారు పూజార్లు. నేరుడు ఆగస్టు 8న మరమ్మతుల పనులు మొదలయ్యాయి. 6 నెలల్లో పూర్తి కావాలి అంటూ 2 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా విడుదలైంది. కానీ ఏడాది గడుస్తున్నా ఇంతవరకు అతిగతి లేదు. ప్రాజెక్టులో భాగంగా శాండ్ బాక్స్ టెక్నాలజీతో ఆలయ పునాదుల్ని సైతం పటిష్టం చేయాల్సి ఉంది. కానీ ముందు చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఆపేశారు కాంట్రాక్టర్లు. దీని గురించి అటు తెలంగాణ పురావస్తు శాఖ గాని, ఇటు పనులు పర్యవేక్షిస్తున్న పర్యాటక శాఖ గాని జోక్యం చేసుకోలేదు. కాంట్రాక్టర్ అవుతున్నారో వారు వచ్చి ఈ గర్భగుడిలో డ్రిల్లింగ్ వేయడం జరిగింది, డంగు సున్నం వేయడం జరిగింది. ఇప్పుడు కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఆ బావులకు ఏవైతే బోర్స్ వేయడం జరిగిందో ఆ బోర్లకు నీళ్లు పోయి గర్భగుడి పూర్తిగా కూలిపోయేటువంటి ప్రమాద స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ఎంతో పుణ్యక్షేత్రమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి గణపేశ్వరాలయాన్ని ఇంత దీనస్థితిలో చూడడం చాలా విచారకరం. సింథటిక్ టెక్నాలజీతో గుడి గోపురాన్ని కూడా బాగు చేయాలి. తమిళనాడుకు చెందిన 70 మంది శిల్పులు ఈ పనులు చేస్తున్నారు. బిల్లుల సమస్యతో ఈ పని కూడా ఆగిపోయి ఇప్పుడు గుడి ఉనికే ప్రశ్నార్థకమైంది. ప్రతి సంవత్సరం ఏటా ఫండ్లు రావడం జరుగుతుంది. దీనికి పునర్నిర్మాణం కోసం అని చెప్పి, మరమ్మతుల కోసం అని చెప్పి వచ్చిన ఫండ్ మొత్తం తీసి పక్కకు పెట్టడంతోనే సరిపోతుంది తప్ప ఏమాత్రం మరమ్మతులు చేసిన పాపాన పోలేదు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏమాత్రం గుడి యొక్క బాగోగులు చూసుకోవడం లేదు. కాకతీయుల కాలం నాటి చెరువులు, కుంటల్ని బాగు చేస్తున్న సర్కార్ వారు కట్టించిన నాటి వైభవానికి సాక్ష్యాలుగా నిలిచిన కోటగోడల్ని కాపాడమని కోరుతున్నారు వరంగల్ వాసులు.